నమస్కారం మిత్రులారా. కాలం ఇది ఎవరి కోసమూ ఆగదు. కానీ యుగాల తరబడి ఒకే ఒక్క చోట కాలం స్తంభించిపోతే, ఒక మనిషి నిద్రపోతూనే యుగాలను దాటేస్తే, మనం గంటల నిద్రకే ఎన్నో కలలు కంటాం. కానీ కృతయుగంలో నిద్రపోయిపోయి త్రేతాయుగాన్ని దాటి ద్వాపర యుగంలో కళ్ళు తెరిచిన ఒక మహారాజు కథ మీకు తెలుసా? సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ తన లీల ద్వారా ఒక అజేయమైన రాక్షసుణ్ణి అంతం చేయటానికి ఈ రాజునే ఎందుకు ఎంచుకున్నాడు? ఈరోజు మన వీడియోలో పురాణాల్లోని అత్యంత ఆసక్తికరమైన నిగూఢమైన ముచికుందుడి గాథను తెలుసుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, ఎందుకంటే ఇందులో కాలం గురించి మనకు తెలియని ఒక గొప్ప రహస్యం దాగి ఉంది. కథలోకి వెళ్తే, ఇక్ష్వాకు వంశానికి చెందిన మాంధాత చక్రవర్తి కుమారుడు ముచికుందుడు. ఆయన సామాన్యమైన రాజు కాదు, మహాపరాక్రమవంతుడు. ఆ సమయంలో దేవతలకు అసురులకు మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతోంది. రాక్షసుల ధాటికి దేవతలు తట్టుకోలేకపోతున్నారు. అప్పుడు దేవతలందరూ కలిసి ముచికుందుడి సహాయం కోరతారు. రాజా, నువ్వు ధర్మపరుడివి, గొప్ప యుద్ధ వీరుడివి, మాకు అండగా నిలబడు అని వేడుకుంటారు. ముచికుందుడు అంగీకరిస్తాడు. 1 ఏడాది కాదు, 2 ఏళ్ళు కాదు, ఏకంగా 1000 సంవత్సరాల పాటు ముచికుందుడు దేవలోకంలో ఉండి రాక్షసులతో పోరాడతాడు. తన భార్యాపిల్లలను, రాజ్యాన్ని, సుఖాలను వదిలేసి కేవలం ధర్మరక్షణ కోసం నిరంతరం యుద్ధం చేస్తాడు. చివరికి పార్వతీ పరమేశ్వరుల కుమారుడైన కుమారస్వామి కార్తికేయుడు జన్మించి దేవతల సేనాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తాడు. అప్పుడు దేవేంద్రుడు ముచికుందుడి దగ్గరకు వచ్చి కృతజ్ఞతలు తెలుపుతాడు. దేవేంద్రుడు ఇలా అంటాడు: రాజా, నీ పరాక్రమానికి మేము ముగ్ధులమయ్యాము. నీ వల్ల దేవలోకం సురక్షితంగా ఉంది. నీకు ఏం కావాలో కోరుకో, మోక్షం తప్ప ఏదైనా ఇస్తాను అని అంటాడు. ముచికుందుడు అలసిపోయిన కళ్ళతో అంటాడు: దేవేంద్ర, నేను 1000 ఏళ్లుగా నిద్రకు దూరమయ్యాను. నా శరీరం, మనస్సు విశ్రాంతి కోరుకుంటున్నాయి. నాకు ఏ రాజభోగాలు వద్దు. నేను ప్రశాంతంగా నిద్రపోవాలి. నన్ను ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు. ఒకవేళ ఎవరైనా నన్ను బలవంతంగా నిద్రలేపితే నేను కళ్ళు తెరవగానే నా కళ్ళలోంచి వచ్చే అగ్నికి వారు అక్కడికక్కడక్కడే భస్మమైపోవాలి. ఇదే నా కోరిక. ఇంద్రుడు తదాస్తు అంటాడు. ముచికుందుడు భూలోకానికి వచ్చి ఒక చీకటి గుహలో గాఢ నిద్రలోకి జారుకుంటాడు. మిత్రులారా, అక్కడే అసలైన ట్విస్ట్ ఉంది. ముచికుందుడు నిద్రపోయే సమయానికి అది కృతయుగం. ఆయన నిద్రలోనే యుగాలు గడిచిపోతున్నాయి. బయట ప్రపంచం మొత్తం మారిపోతోంది. కాలం చక్రంలా తిరుగుతూ ద్వాపర యుగానికి చేరుకుంది. శ్రీకృష్ణ పరమాత్మ భూమిపై అవతరించిన సమయం. అప్పుడు కాలయవనుడు అనే రాక్షసరాజు యాదవులపై దండెత్తుతాడు. అతడికి శివుడి నుంచి ఒక వరం ఉంటుంది. ఏ యాదవుడి ఆయుధం వల్ల కూడా అతడికి మరణం సంభవించదు. కాలయవనుడు మధురపై దండెత్తినప్పుడు కృష్ణుడు ఒక వింతలీలకు తెరలేపుతాడు. యుద్ధం చేయకుండా రణరంగం నుండి పరుగెడతాడు. కాలయవనుడు, కృష్ణ, భయపడి పారిపోతున్నావా? ఆగు అంటూ వెనకాలే వస్తాడు. కృష్ణుడు పరుగెడుతూ సరిగ్గా ముచికుందుడు నిద్రిస్తున్న గుహలోకి ప్రవేశిస్తాడు. లోపల ముచికుందుడు నిద్రిస్తున్నాడు. కృష్ణుడు తన పీతాంబరాన్ని, పసుపు రంగు వస్త్రం తీసి ముచికుందుడిపై కప్పి తను పక్కన ఉన్న చీకట్లో దాక్కుంటాడు. వెనకాలే వచ్చిన కాలయవనుడు ఆ పీతాంబరాన్ని చూసి కృష్ణుడే పడుకున్నాడని పొరబడతాడు. ఓరి కృష్ణ, పారిపోయి ఇక్కడ వచ్చి పడుకుంటావా అంటూ కోపంతో ముచికుందుణ్ణి గట్టిగా తంతాడు. యుగాల నిద్ర భగ్నమైంది. ముచికుందుడు కళ్ళు తెరిచాడు. ఇంద్రుడి వరం ప్రకారం ఆయన కళ్ళలోంచి ప్రచండమైన అగ్నిజ్వాలలు వెలువడ్డాయి. ఆ అగ్నిధాటికి కాలయవనుడు క్షణాల్లో కాలి బూడిదైపోయాడు. రాక్షస సంహారం పూర్తయింది. అప్పుడు చీకటి నుండి శ్రీకృష్ణుడు చిరునవ్వుతో బయటకు వస్తాడు. ముచికుందుడు ఆ దివ్య తేజస్సును చూసి ఆశ్చర్యపోతాడు. ఎవరు నువ్వు? సాక్షాత్తు మహావిష్ణువులా ఉన్నావు అని అడుగుతాడు. కృష్ణుడు సమాధానం చెబుతాడు. రాజా, నేను వసుదేవుడి కుమారుడైన కృష్ణుణ్ణి. ధర్మరక్షణ కోసం నీ ద్వారా ఈ పని చేయించాను. ముచికుందుడు సంతోషిస్తాడు. కానీ అతడికి ఒక సందేహం వస్తుంది. నేను పడుకున్నప్పుడు ప్రపంచం వేరేలా ఉంది. నా రాజ్యం ఎక్కడా?
నా భార్యాపిల్లలు ఎక్కడా అని అడుగుతాడు. కృష్ణుడు ముచుకుందుడు భుజంపై చెయ్యి వేసి ఇలా అంటాడు, రాజా, నువ్వు నిద్రపోయి కొన్ని గంటలు కాలేదు, యుగాలు గడిచిపోయాయి. నువ్వు ప్రేమించిన వారు, నీ రాజ్యం, నీ వైభవం అన్నీ కాలగర్భంలో కలిసిపోయాయి. ఇప్పుడు ఉన్నది ద్వాపరయుగం. మనుషుల ఆయుష్ తగ్గింది, ధర్మం క్షీణించింది. నువ్వు చూసిన ప్రపంచం ఇప్పుడు లేదేదు. ముచుకుందుడికి అర్థమవుతుంది, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదని. రాజులు వస్తారు, రాజ్యాలు పోతాయి, కానీ మిగిలేది కేవలం భగవంతుడి నామం మాత్రమే. కృష్ణుడి ఆజ్ఞ మేరకు ముచుకుందుడు బదరికాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుని మోక్షం పొందుతాడు. చూశారుగా మిత్రులారా, కాలం ఎంత బలమైనదో. ఈ కథ మనకు నేర్పే పాఠం ఒక్కటే, మనం దేని గురించైతే గర్వపడతామో అది రేపు ఉండకపోవచ్చు. అందుకే ఉన్న సమయంలోనే మంచి పనులు చేద్దాం. ఈ అద్భుతమైన గాథ మీకు నచ్చినట్లయితే వీడియోను లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి ఆధ్యాత్మిక రహస్యాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఆసక్తికరమైన కథతో మళ్ళీ కలుద్దాం. సెలవు.